సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరిగినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ ను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్లో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ కు పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అల్లర్లు, గొడవలు జరిగితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఈ మాక్ డ్రిల్ లో చూపించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాలసుందరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించాలని, ఎటువంటి అల్లర్లు, గొడవలకు పాల్పడరాదని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని సూచించారు. గొడవలు, అల్లర్లు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారో ఈ మాక్ డ్రిల్ ద్వారా చూపించడం జరిగిందన్నారు.
బాబు బాబు వెనక గురు గురు గురు. ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో మా గౌరవనీయులైనటువంటి ఎడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ గారు ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు సారథ్యంలో ఏఆర్ టీము వీళ్ళంతా కూడా స్పెషల్ టీం ఒకటి వచ్చి ఇక్కడ ఏదైనా అలజడులు కానీ ఏమైనా జరిగితే మాబుని ఎలా చెదరగొట్టాలి, ప్రజల్ని ఎలా చెదరగొట్టాలి, ఏ విధంగా చెదిరిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక డెమో ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారు రూపకల్పన చేశారు. వీరి సారథ్యంలో ఇక్కడికి వచ్చేసి దాన్ని మనకి ప్రజలకి తెలియపరిచారు. ముందుగా ఎవరైనా కానీ అసాంఘికంగా కానీ ఎవరైనా అక్రమంగా కానీ గుమ్ముగూడి ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కానీ ట్రై చేసినట్టయితే వారిని చెదరగొట్టడానికి ముందుగా వార్నింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి బ్యానర్ చూపించేసి లాఠీ చార్జ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు చెదిరిపోవాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం, దాని తర్వాత ఇంకా చెదిరిపోకపోతే లాఠీ చార్జ్ చేయటం, లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఇంకా చెదిరిపోకపోతే బాష్పవాయువు ఎలా ప్రయోగించాలనేది కూడా ప్రాక్టికల్గా చూపించారు. బాష్పవాయువు ప్రయోగించిన తర్వాత కూడా వాళ్ళు చెదిరిపోకపోతే తర్వాత వాటర్ క్యాన్ ద్వారా ఏ విధంగా చెదరగొట్టవచ్చు అనేది కూడా డెమోలో చూపించడం జరిగింది. అది కూడా దానికి కూడా సాధ్యం కాకుండా ఇంకా వాళ్ళు రెచ్చిపోయి అసాంఘిక కార్యకలాపాలు చేయడంలో భాగస్వాములు అయి ఉంటైతే వాళ్ళకి ఫైరింగ్ ఎలా చేయాలి, ఫైరింగ్ ద్వారా ఎలా చెదరగొట్టవచ్చు, ఫైరింగ్లో దెబ్బలు తగిలితే వాళ్ళ హాస్పిటల్కి ఎలా చేర్చాలి అనే అన్ని విషయాలు కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా కూడా ఈరోజు రూపకల్పన చేశారు. అందుకు మన ఏఆర్ ఎడిషనల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి అందరూ కూడా మార్కాపురం సబ్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా కానీ హింసకు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద చట్టప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా జరుగుతుంది. రేపు కూడా ఎవరైనా కానీ ఆ విధంగా అసాంఘికంగా గుమ్ముగూడి ఉంటే అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రజలకు సమన్వయంగా పాటించి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో జీవించవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి ఇలాంటి డెమో ప్రదర్శించినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ గారు అశోక్ బాబు గారి టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.